రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులతో కలిసి సెప్టెంబర్ 9వ తేదీ వైఎస్ఆర్సీపీ పోరాటం. కూటమి ప్రభుత్వం అసమర్థతని నిలదీస్తూ రైతులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాలీగా రైతులతో కలిసి పోరాటం చేసేందుకు గాను ఈ నెల 9వ తేదీ నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని నేడు అమలాపురం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబీ, డాక్టర్ పినీప శ్రీకాంత్, పొన్నాడ సతీష్, చింత అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయేలు, ఎమ్మెల్సీ కోడిపూడి సూర్యనారాయణ, గన్నవరపు శ్రీనివాసరావు, చెల్లిబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, కొనుకు గౌతమి, మండలి ఎంపీపీలు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో యూరియా మీద మరి కొరత వల్ల అయ్యుండొచ్చు, లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు. ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో మరి ఎవరికీ తెలియట్లేదు. ఇంకేదంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవాస్తవం చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మరి ఏంటంటే వారికి అభూత కల్పనలు కల్పిస్తున్నారు. అంటే చందమామ కథలు చెప్తున్నారు. చిన్నప్పుడు ఎట్లయితే చందమామను చూపించి మరి గోరుముద్దలు తినిపిస్తారో అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అవసరానికి మించి మేము యూరియా తెచ్చాము, ఇక్కడే యూరియా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మరి అవసరానికి మించి మీరు యూరియా తెస్తే ఈ యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? 1-2 చోట్ల ఎక్కడైనా రైతులు అడుగుతుంటే ఇంకా 4 రోజులు వస్తుంది, పోర్ట్ నుంచి వస్తుంది, పోర్ట్లో ఉంది, దిగుతుంది, లారీ ఎక్కుతుంది అనేటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి మేము అడుగుతున్నాం. అలాగని నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన ముఖ్యమంత్రిగా చెప్పాలి. కానీ ప్రతిపక్షాలను కానీ లేదా ఉన్నటువంటి ప్రజలను కానీ లేదా ఉన్న రైతాంగాన్ని కానీ బ్లాక్మెయిల్ చేసే విధంగా, భయపెట్టే విధంగా, బ్రిటిష్ పాలన తలపించే విధంగా మరి ఆయన మాటలు ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా యూరియా మీద ఏమైనా ఉద్యమం చేస్తే మేము బొక్కలా వేస్తాం అనేటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల్ని భయపెట్టే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క వెర్షన్ ఉంది. మేము ఏదైతే మనవి చేస్తున్నామో ఈ రాష్ట్రంలో ఏదైతే బ్రిటిష్ పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తే రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి రేపు ఏదైతే 9వ తారీఖున ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఏదైతే పెట్టుబడి నిధి కానీ, రైతులకు అందించాల్సిన పెట్టుబడి నిధి కానీ, లేదా పక్క రాష్ట్రంలో అనౌన్స్ చేశారు ఇప్పటికే మరి గోదావరి వచ్చి ఏదైతే పంట నష్టాలు ఇప్పటివరకు మరి ఎన్యూమరేట్ చేయడం అనేటువంటి మాట కనీసం ఒక స్టేట్మెంట్గా రైతులకు దండగా ఉండడానికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో చెప్పలేదు. పక్క రాష్ట్రంలో చెప్పారు కానీ ఇక్కడ చెప్పట్లేదు. అట్లాగే ఎరువుల విషయంలో కానీ లేదా ఈ యొక్క యూరియా విషయంలో ఈ కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే కానీ రైతులకు మేము యూరియా ఇవ్వమనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. దీనికి అంతటికీ లోపలికి కరిగే మాకున్నటువంటి అవగాహన ఏమిటంటే రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాను తెచ్చి దాన్ని బ్లాక్ మార్కెట్ చేసేసి తెలుగుదేశం పార్టీ మరి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వారికి లబ్ధి చేకూర్చే విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళారులకి కొమ్ము కాస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము బహిర్గతం చేస్తాం. 9వ తారీఖున మరి ఏదైతే మా యొక్క రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేర రైతుల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి ప్రతి రెవెన్యూ డివిజన్ అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి 3 రెవెన్యూ డివిజన్లు కూడా మరి ఏదైతే అమలాపురం కానీ, అలాగే రామచంద్రపురం కానీ, కొత్తపేట కానీ ఈ 3 రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఆ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల యొక్క మరి సమన్వయకర్తలు ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి రైతు పక్షాన్ని నిలబడి మరి ఈ యొక్క ప్రభుత్వం మెళ్ళ ఉంచే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆయన భయభ్రాంతికి గురి చేద్దామని ఎవరినో మరి జైల్లో